నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు 6వ రోజు శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. వేకువజాము నుంచి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఇంద్రకీలాద్రి అమ్మవారికి మూలా నక్షత్రం రోజున పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు. సీఎం భద్రతా నిమిత్తం నగరంలో తగు ఏర్పాట్లు చేస్తున్న పోలీస్ శాఖ. రేపు ఇంద్రకీలాద్రికి విచ్చేస్తున్న సీఎం చంద్రబాబుకి అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి. సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని స్పష్టీకరణ. మాజీ సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్. వరదల్ని అడ్డుపెట్టుకుని దోపిడీ చేశారని అనటం, దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా. ఇలా అబద్దాలు ప్రచారం చేస్తే అడ్రస్ లేకుండా పోయారని, వైసీపీ భూస్థాపితం కావటం ఖాయమని వెల్లడి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 6వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజాము నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతోంది. ఇంద్రకీలాద్రిపై సౌభాగ్యప్రదాయిని అయిన శ్రీ కనకదుర్గమ్మకి కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఉత్సవాలలో జరిగిన కుంకుమ పూజలకి తరలివచ్చిన దంపతులతో మహామండపం నిండిపోయింది. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కుంకుమార్చనను నిర్వహించారు. వేద పండితుల మంత్రోత్సరణలు, మంగళ వాయిద్యాల నడుమ కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా జరిగాయి. దసరా మహోత్సవాలలో అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చనలు చేయటం వలన మహిళలు కలకాలం సౌభాగ్యవంతులుగా వర్ధిల్లుతానని ప్రతీతి. అందులోనూ దుర్గమ్మకు ప్రీతిపాత్రమైన దసరా శరన్నవరాత్రుల్లో మహిళలు విశేష సంఖ్యలో కుంకుమ పూజలో పాల్గొన్నారు. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారి సౌకర్యార్థం దేవస్థాన అధికారులు 2 షిఫ్టులలో కుంకుమ పూజల్ని ఏర్పాటు చేశారు. ఆది మధ్యాంత స్వరూపిణి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా, నయన మనోహరంగా, ఆగమోక్తంగా వైదిక ధర్మంతో జరుగుతున్నది. అటువంటి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని విశేషమైనటువంటి రూపాల్లో మనం ఆ దేవాలయం యొక్క ఆచార వ్యవహారం ప్రకారముగా, ఆగమ వ్యవహార ప్రకారముగా అలంకరించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటిలో భాగంగా అమ్మవారిని ఇప్పటి వరకు కూడాను బాలా త్రిపుర సుందరీ దేవిగా, గాయత్రీ దేవిగా, అన్నపూర్ణాదేవిగా, లలితా త్రిపుర సుందరీ దేవిగా, మహాలక్ష్మీదేవిగా అలంకరించడం జరిగింది. రేపు అమ్మవారికి మూలా నక్షత్రం, సరస్వతీదేవి వాగ్దేవత యొక్క స్వరూపంగా అమ్మవారు మనకి దర్శనమిస్తున్నది. అటువంటి యొక్క వాగ్దేవి ఉపాసన చేయటం వల్ల, అర్చించటం వల్ల జ్ఞానసిద్ధి కలుగుతుంది, వాక్కు శుద్ధి కలుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, చక్కని తేజ యశస్సు కలుగుతూ ఉంటుంది అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. ఆవిడకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది కుంకుమ పూజ మరియు అమ్మవారి దేవస్థానంలో చండీ హోమం. ఎందుకంటే అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి జగన్మాత. అటువంటి జగన్మాతకి చండీ సప్తశతి పారాయణ చేసి హోమం గనక చేస్తే, ఎందుకంటే ఆ చండీ అమ్మవారు కూడాను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల సర్వశత్రు పీడలు కూడాను నివారణ అవుతాయి, సద్గతులు కలుగుతాయి. అటువంటి జగన్మాతని మనం ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో సరస్వతీదేవిగా దర్శనం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి. అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం మూలా నక్షత్రము. ఈ మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శనం చేసుకుంటే పిల్లలకి, విద్యార్థులకి విద్యాభివృద్ధి కలుగుతుంది, మనోవికాసము కలుగుతుంది, చక్కని చైతన్యవంతమైనటువంటి తేజస్సులు అవుతారు. అటువంటి అమ్మవారికి బంగారు వీణ మీటుతూ అనేకమైనటువంటి అసుర సంహారాలు చేసి అమ్మవారు ఇక్కడ బంగారు వీణ మీటుతూ ఉద్భవమైంది. అటువంటి జగన్మాతకి దర్శనం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇదే కాకుండా మూలా నక్షత్రం నాడు రాష్ట్ర ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలి అని మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రేపు 2 నుంచి 3 గంటల మధ్యలో అమ్మవారికి పట్టుచీర, పావడ వస్త్రములు
సౌమంగళ్య ద్రవ్యములు సమర్పించి రాష్ట్రంలో ఎటువంటి అరిష్టములు లేకుండా శాంతి సుస్థిరత పరిపాలన జరగాలని, రాష్ట్ర ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని, పాడి పంటలు పండి సస్యశ్యామలంగా ఉండాలని, అనావృష్టి నివారణ అయ్యి సువృష్టి జరగాలి అనేటటువంటి సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిచే అమ్మవారికి రేపు మధ్యాహ్నము పట్టు వస్త్రములు సౌమంగళ్య ద్రవ్యములు సమర్పణ కార్యక్రమం ఉంటుంది. అటువంటి అమ్మవారిని మనం శరన్నవరాత్రి ఉత్సవాల్లో దర్శనం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి అని కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవాని. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలను సమర్పిస్తారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. దుర్గాఘాట్ సమీపంలో గల మోడల్ గెస్ట్ హౌస్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూల నక్షత్రం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారని, ఇప్పటి సీఎం భద్రతా ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని తెలియజేశారు. సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తామని తెలిపారు. వరదలను అడ్డుపెట్టుకుని దోపిడీ చేశారని అనడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని, ఇది అబద్దాలు ప్రచారం చేయడం వల్లనే అడ్రస్ లేకుండా పోయారని, వైసీపీ భూస్థాపితం కావడం ఖాయమని టీడీపీ నేత బుద్దా వెంకన్న వెల్లడించారు. వరదల సమయంలో చంద్రబాబు ప్రజల్ని ఆదుకున్న తీరు దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు హయాం దగ్గర నుంచి 2024 అక్టోబర్ దాకా మాట్లాడదాంరా. నువ్వు అక్రమాల కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తేనే ఈ రాష్ట్రం దేశం ప్రపంచం ఏమైందో చూసావు కదా. అవినీతికి ఎక్కడ ఆస్కారం ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కాబట్టికి నువ్వు ఎంత తవ్వినా సరే అవినీతి కనపడాలి. అవినీతి పరుడికి ఏంటి? పచ్చకావేరులోకి ఊరంతా పచ్చగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు కాబట్టికి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అవినీతి బురద జల్లుతున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి బురదలో ఎక్కడన్నా కాలు పెట్టాడా? కాలు పెట్టినట్టు ఒక ఫోటో చూపించండి పోనీ మీరు. నువ్వు ప్రకటించిన ₹1 ఏం చేసావు? మళ్ళీ నువ్వే తినేసావు. నువ్వు తినేసి చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు. శవాల మీద పేలాలేరుకునే నాయకులు వైసీపీలో ఉన్నారు. ఎల్జీ ఫార్మా కంపెనీ అనకాపల్లి జిల్లాలో గ్యాస్ లీక్ అయ్యి 8 మంది చనిపోతే బలవంతంగా కంపెనీ రాపించుకోవడానికి విజయసాయి రెడ్డి మీరు కుట్ర చేయలేదా? మీరు ఇవాళ వరద విపత్తు వస్తే 10 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూర్చొని అంతా క్లీన్ అండ్ గ్రీన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద మీరు బురద చెల్లేది అసలు మీరు చూపించండి. నువ్వు కానీ మీ వైసీపీ నాయకులు కానీ ఎక్కడన్నా బురదలో దిగారా? మీకు బురద అంటుకోకూడదు కానీ బురద చల్లుతారు ఎదుటోడి మీద. ఏమి లేకపోయినా బురద చల్లే ప్రయత్నం మాత్రం చేస్తారు మీరు. వైసీపీ నాయకులు ఏదన్నా మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. అసలు మీకే అర్హత ఉంది? మీకు అర్హత ఉందా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి? చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి, లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఇది అవ్వకూడదు అని మిమ్మల్ని అందరినీ ఉపేక్షిస్తుంటే మీరు రెచ్చిపోతారేంటి? మీరు రెచ్చిపోతున్నారేంటి? విజయవాడ నగరం ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటున్నారు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అందరూ కామ్గానే ఉన్నారు. మీరు లేనిపోయిన బురద చల్లుతున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద. వరదకు సహాయం చేయకపోగా లేనిపోయిన మాటలు మాట్లాడుతున్నారు. కోనసీమలో వరదలు వస్తే 3 కిలోలు టమాటాలు, కేజీ బియ్యం, 1 కిలో పంచదార ఇచ్చాడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు? గ్రౌండ్ ఫ్లోర్ మునిగితే 25,000, బండి ఏదైనా ఇదైతే 10,000, అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులకి ₹1,00,000,
ఇవాళకి సాయం అందిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు గారు సెక్రటరియట్లో ఉన్నప్పుడు నువ్వు విజయవాడ, బెంగళూరు పోయా హైదరాబాదు, మళ్ళీ హైదరాబాదు పోయా బెంగళూరు, మళ్ళీ విజయవాడ, నువ్వు ఇలా తిరగడమే సరిపోయింది. వరద బాధితుల గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న వరద బాధితులను ఆదుకుంటాడు. ఇక్కడ కాదు, ఆయన ఉమ్మడి రాష్ట్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒరిస్సాలో విపత్తు వస్తే అక్కడ పాల్గొన్నాడు. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అనేక వస్తువుల రూపంలో అక్కడ పంపించాడు. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ఇక్కడ 5 ఏళ్ళు పదవి అనుభవించి ఇక్కడ ప్రజాధనాన్ని దోచుకొని ఆఖరికి ₹1 ఇస్తారని ఆ ₹1 కూడా దిగమింగినట్టు, నీ ₹1 నువ్వే దిగమింగినటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేది? అసలు జగన్మోహన్ రెడ్డి సినిమాకి సెన్సార్ బోర్డు ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి పార్టీకి కూడా సెన్సార్ కట్టింగ్లు పెట్టాలి. ఎందుకంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అరే అబద్ధాలు చెప్పడానికి కూడా ఉండాలి కదా. 10 రోజులు నిజాయితీగా ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తి మీద కూడా మీరు బురద జల్లుతున్నారంటే ఇక మిమ్మల్ని ఉపేక్షించేది ఉండదు. ఇలాంటి తప్పుడు మీరేదన్నా ఉంటే నిజాలు ఉంటే ప్రూఫ్లతో రండి, అంతేకాని ఇలాంటి బురద జల్లే కార్యక్రమం తాడేపల్లి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి పాలక మండలి ఉందని, పాలక మండలి సంప్రదింపులు లేకుండానే దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నారని, కనీసం దసరా ఉత్సవాలకి పాలక మండలి సభ్యులకు ఎటువంటి ఆహ్వానం ఇవ్వలేదని పాలక మండలి మాజీ చైర్మన్ కర్నాటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగజ్జనని అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ తల్లి శరన్నవరాత్రులు జరుగుతున్న శుభ సందర్భంలో అందరికీ అమ్మ దర్శనానికి వస్తున్నటువంటి ఉభయ రాష్ట్రాల భక్తులకి, అదేవిధంగా ఆలయంలో ఉన్నటువంటి అధికారులకి, అక్కడ విధులు నిర్వర్తిస్తున్నటువంటి అధికారులకి, మీడియా సోదరులకి, ప్రతి ఒక్కరికి కూడా దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా దసరా శరన్నవరాత్రుల్లో ఈ శరన్నవరాత్రులు చేయడానికి పాలక మండలి సభ్యులుగా పాలక మండలికి ఎటువంటి ఆహ్వానం ఇవ్వకుండా ఈ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది, అవమానం చేసింది పాలక మండలి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. గతంలో నిర్వర్తించినటువంటి దసరా ఉత్సవాలలో నగరంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు కూడా ఎంతో సంతృప్తికరంగా దర్శనాలు అమ్మవారిని చేసుకొని, అదేవిధంగా ఎటువంటి లోట్లు ఒక్క చిన్న ఇన్సిడెంట్స్ కూడా లేకుండా మేమందరం కూడా అప్పుడున్నటువంటి అధికారులు, ప్రభుత్వం అందరూ కూడా సమన్వయంతో పనిచేసామని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున చెప్తున్నారు. మేము గత 2023 ఫిబ్రవరి 7వ తారీఖున మా జీవో ఇష్యూ అవ్వడం జరిగింది. గతంలో శరన్నవరాత్రులు చేసుకున్నాం బ్రహ్మాండంగా. అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారి దివ్య ఆశీస్సులు ఉండేలాగా అందరికీ దర్శనాలు కల్పించాం. ఈసారి దసరా శరన్నవరాత్రులకి పాలక మండలికి కానీ ఎవరికి కూడా సభ్యులకి ఒక్కరికి కూడా ఆహ్వానం లేకుండా, కోఆర్డినేషన్ మీటింగ్లో కూడా ఎక్కడా కూడా పిలవకుండా ఒంటరిగా మేము చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఘోరంగా విఫలం అయ్యారని చెప్పి కూడా భక్తులందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈ రోజున పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఎక్కడా కూడా కోఆర్డినేషన్ లేకుండా అధికారులందరూ కూడా
కోఆర్డినేషన్ లేదు. కింద నుంచి పై వరకు కూడా భక్తుల్ని ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు ఎన్నో కూడా మనం చూస్తున్నాం. 500 టికెట్ కొనుగోలు చేసినటువంటి భక్తులు పైదాకా వెళ్తే ఆ లైన్ ఏ ఎంట్రీలో వెళ్ళాలో కూడా అక్కడ కోఆర్డినేషన్ చేసేటువంటి అధికారులు లేరు, సేవ చేసేటువంటి వారు లేరు. ఆ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఈ లైన్లోంచి వెళ్ళండి, ఆ లైన్లోంచి వెళ్ళండి అని చెప్పి 200 లైన్లోంచి, 100 రూపాయల లైన్లోంచి, 300 లైన్లోంచి పంపించేస్తున్నటువంటి పరిస్థితి. సరే అని చెప్పి 500 కొనుగోలు చేసి 500 లైన్లో ఉన్నటువంటి భక్తులు కూడా వారిని గంటల కొద్దీ అమ్మవారి దర్శనానికి 5 గంటల నుంచి 6 గంటల దాకా సమయంలో నుంచోబెట్టాల్సినటువంటి చిన్నపిల్లలతో వస్తున్నటువంటి వారు కూడా చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం ఎన్నో చూసాం. అలాగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాల్లో కూడా ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 0 టికెట్ అని చెప్పి ఒక టికెట్ని కూడా వాళ్ళు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ 0 టికెట్ ఎవరి కోసం మీరు ప్రతిపాదించారు? ఎవరు దర్శనాలు చేయించడానికి మీరు పెట్టారు? ఈఓ గారు సమాధానం చెప్పాలా? అదేవిధంగా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో కూడా దసరా శరన్నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా చేసినటువంటి సందర్భాలు చూసాం. అదేవిధంగా విఐపిసికి కానీ, అలాగే వివిఐపిసికి కానీ, అలాగే ప్రజాప్రతినిధులకు కానీ ఎంతో గౌరవంగా మేము వారందరికీ దర్శనాలు చేయించి, అదేవిధంగా టికెట్లు కూడా స్వయాన మినిస్టర్లే కొని ఆ విఐపిస్కి ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ 3 పార్టీల ప్రభుత్వం 0 టికెట్ పెట్టి అమ్మవారి ఆదాయాన్ని గండిపరిచే మార్గంలో ఈ రోజున శరన్నవరాత్రులు చేస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పాలక మండలి 2 సంవత్సరాలు అంటే 25 గుంటూరు స్థానిక బృందావన్ గార్డెన్స్ ది క్యాపిటల్ హోటల్ నందు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన నాట్కో క్రాఫ్ట్ హెల్త్ సైన్సెస్ కంపెనీ వారు అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన సాంకేతిక పరిశోధనతో రూపొందించబడిన నూతన ఉత్పాదనలు గ్లాంజ్ మరియు బోస్ నెట్ శిలీంధ్ర నాశినులు నాట్ నెక్స్ట్ కీటక నాశిని మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ చేబియం, సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ ఇండియా సారా నర్సయ్య, జెడ్ఎం సౌత్ సేల్స్ అండ్ మార్కెటింగ్ రామిశెట్టి మాలకొండయ్య మరియు ఏపీ సేల్స్ అండ్ మార్కెటింగ్ గోపు అజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. నా పేరు నర్సయ్య. సో నాట్కో క్రాప్ హెల్త్ సైన్సెస్లో నేను ఇండియా 1 హెడ్గా సేల్స్ మార్కెటింగ్ చేస్తున్నాను. సో ముఖ్యంగా ఈ నాట్కో ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతుకి ఒక క్వాలిటీ ప్రోడక్ట్, ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా ఒక మంచి ప్రోడక్ట్ రైతుకి సరసమైన ధరలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాము. సో ఈరోజు మేము 3 ప్రోడక్ట్లు లాంచ్ చేయబోతున్నాము. ఒకటి గ్లాంజ్ అని, ఇది ఆల్మోస్ట్ ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ప్రోడక్ట్. ఇది ఫంగిసైడ్, శిలీంద్ర నాశిని అంటారు. సో ముఖ్యంగా ఆశించేటువంటి పంటలు, ముఖ్యంగా ఈ తెగులు ఆశించే పంటలైనటువంటి వరి, పత్తి, మిరప, కూరగాయలు, పళ్ళ తోటలు, ప్రతి దానిలో కూడా చాలా ఒక రైతుకి ఒక మంచి విలువతో కూడినటువంటి దిగుబడి వస్తుంది. తెగుళ్లను కంట్రోల్ చేయడమే కాకుండా మనకి పంట నాణ్యతను ఎక్కువగా ఉంచుతుంది కాబట్టి ఈ ప్రోడక్ట్. తర్వాత మనకి నాట్ నెక్స్ట్ అనేది ఇంకొక ప్రోడక్ట్, మనం దాన్ని కూడా లాంచ్ చేస్తున్నాం. ముఖ్యంగా గుంటూరు లాంటి ప్రాంతంలో చిల్లీలో చాలా బాగా విరివిగా వాడేటువంటి ప్రోడక్ట్. అది పురుగుతో పాటు ముఖ్యంగా వచ్చేటువంటి వెనకముట్టు అంటారు, నల్లి అంటారు. సో దానికి చాలా బాగా పనిచేస్తుంది. సో అదేవిధంగా బోస్ నాట్ అనేది ఒక మంచి తెగులు మందండి. ముఖ్యంగా మనకి కాయకుండు తెగులు లేదంటే ఇతర మచ్చలు, సో అదేవిధంగా బూడిద తెగులకి చాలా బాగుంటుంది. ఈరోజు ఈ 3 ప్రోడక్ట్లు లాంచ్ చేస్తున్నాము. మాకు వివిధ ప్రాంతాల నుండి, ముఖ్యంగా గుంటూరు, తర్వాత కృష్ణా జిల్లా నుండి వచ్చినటువంటి మా నాట్కో డిస్ట్రిబ్యూటర్లందరికీ మేము చాలా ఈరోజు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా వాళ్ళకి ఏర్పాటు చేయాలి.
సో అదేవిధంగా ఈ కంపెనీ 5 సంవత్సరాల్లో చాలా ఘనత సాధించింది, రైతుల్లో ఒక మంచి మన్నన పొందింది. ఎందుకంటే మనకి ఫార్మాలో ఏందో తెలుసు, నాట్కో ఫార్మ్ అంటే ప్రపంచంలోనే క్యాన్సర్లో ఒక అతి విలువైనటువంటి ఉత్పాదనలు తీసుకొచ్చినటువంటి ఒక రెవల్యూషనరీ కంపెనీ. సో మీ అందరికీ మీడియాలో చూసే ఉంటారు, ఒకప్పుడు మా నాటుకు 8,000 రూపాయల క్యాన్సర్ ప్రొడక్ట్ ఇస్తే ఒక మల్టీనేషనల్ కంపెనీ 2 లక్షలకి ఒక డోసు. సో అది 2 లక్షల నుంచి మేము ఒక 8,000 రూపాయల్లో రైతుల కంటే మన ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్కి ఇచ్చి అది 3 డోసులలో అంటే ఒక 6 లక్షల స్పెండ్ చేయాలి. సో అలాంటిది మేము ఒక 24,000 రైతుకి క్యాన్సర్ పేషెంట్లకి మనం ఒక మంచి సొల్యూషన్ తీసుకొచ్చాము. తద్వారా రైతులకు కూడా బాగా మనం మమేకమై మంచి ఉత్పాదనలు ఇవ్వాలని ఉద్దేశంగా ఈరోజు మనం అన్ని ప్రోడక్ట్లు ఈరోజు ఒక పోర్ట్ఫోలియో చేస్తే ముఖ్యంగా పురుగు మందులు, తెగులు మందులు, అదేవిధంగా కలుపు మందులు, మనకి జీవరసాయన మందులు అన్ని కూడా ప్రొడక్ట్స్ మన దగ్గర ఈరోజు ఉన్నది. సో ఇంకా కొంతకాలానికి రైతులు ఈరోజు ఒక 2,000 మంది మనకు డిస్ట్రిబ్యూటర్లు ఆల్ ఇండియాలో ఉన్నారు. నెక్స్ట్ 5 yearsలో మా ఉద్దేశం ఏంటంటే సుమారుగా ఒక 7,000 మంది రైతులు మన డిస్ట్రిబ్యూటర్లను చేయాలనే మా యొక్క సంకల్పం. సో అదేవిధంగా కంపెనీ సుమారుగా ఒక 1,500 కోట్లు తీసుకెళ్లాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి తప్పకుండా ఈ కంపెనీ, ఎందుకంటే రైతుల్లో బాగా 40 సంవత్సరాల నుంచి ఒక మంచి ఫార్మా ఉత్పాదనలు అందిస్తున్నటువంటి కంపెనీ ఈరోజు అగ్రికల్చర్ రైతుకి మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ కంపెనీ చాలా ముందుకెళ్తుంది. సో రైతులు బాగా ఆదరిస్తున్నారు మాకు మేము తీసుకొచ్చిన కొత్త ప్రోడక్ట్ అని. సో ముఖ్యంగా ఈ గ్లాంజ్ కూడా చాలా విలువతో కూడుకున్నది, చాలా బాగా సక్సెస్ అవుతుందని మేము కోరుకుంటున్నాము. సో అదేవిధంగా ఈ ప్రోడక్ట్తో పాటు ఇంకా 2 ప్రోడక్ట్ నేను చెప్పాను. మనకు గుంటూరు అంటేనే మిరపలో ఒక నంబర్ 1. సో కాబట్టి ఆ మిరపలో ఉండేటువంటి అన్ని రకాల తెగుళ్ళు, తర్వాత పురుగులకి, తర్వాత ఈ ముడతలకు కూడా చాలా మంచి ప్రోడక్ట్ మనం తీసుకొస్తున్నాము. సో రైతు బాగా ఆదరిస్తారని థ్యాంక్ యూ. 7వ తేదీ మధ్యాహ్నం 2:14 సమయంలో ఒక గుర్తు తెలియని స్త్రీ ప్రసూతి వార్డులోకి చొరబడి శిశువుని ఎత్తుకుపోయి ముద్దులాడుతూ బలవంతంగా తీసుకుని వార్డు నుంచి వెళ్లిపోయింది. వెంటనే శిశువు తల్లి అవుట్ పోస్ట్లోని పోలీసులను సంప్రదించి విషయం తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి పోలీసు బృందాలను రంగంలోకి దించి సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానిత మహిళ ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్లకు మరియు సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 6:30 సమయంలో శిశువుని ఎత్తుకు వెళ్తున్న 2 ఆడ, 1 మగ వ్యక్తుల్ని కోసూరు గ్రామ సమీపంలో అచ్చంపేట మండలం వద్ద అదుపులోకి తీసుకొని విచారించగా వారి పేర్లు చింతపల్లి మంగమ్మ, వైఫ్ ఆఫ్ శ్రీనివాసరావు, వయసు 45 సంవత్సరాలు, అలాగనే క్రోసూరు గ్రామం, అచ్చంపేట మండలం, శిరీష, అలాగనే వైఫ్ ఆఫ్ ప్రేమరాజు, భీమవరం. వీళ్ళిద్దరూ కూడా సత్తెనపల్లి రూరల్ అని తెలిపారు. వెంటనే పోలీసులు శిశువును తల్లి అయిన షేక్ నసీమాకి అప్పగించడం జరిగింది. తర్వాత మనం బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషను మన పాపని ఇక్కడ నుంచి ఎవరు తీసుకున్నారన్నది చూసామంటే మనం బోరుగడ్డ శిరీష అనే ఆవిడ, వాళ్ళ తల్లి చింతపల్లి మంగమ్మ, తర్వాత వాళ్ళ హస్బెండ్ బోరుగడ్డ ప్రేమ్ కుమార్, ఈయన 3, ఇంకొక జన్ కూడా ఉన్నారు. వాళ్ళ 4 కూడా ఇక్కడ నుంచి ఆటోలో బాబుని తీసుకొని వారు కోనూరు విలేజ్ అచ్చంపేట మండల్ పల్నాడుకి వెళ్ళినట్టు మనకి ఇన్పుట్. అంటే మనం దీని దర్యాప్తులు చేస్తాము, దర్యాప్తులు మనం అన్నీ చెప్పలేము కాబట్టి ఎలాగా చేసామని పక్కన పెట్టామంటే వితిన్ 2 అవర్స్లో వీళ్ళు ఎలాగా తీసుకొని వెళ్ళారు అన్నీ ఐడెంటిఫై చేస్తూ పల్నాడు పోలీస్ సపోర్ట్తో పాటు వితిన్ మనకి 2.5 అవర్స్లో మన బాబుని, చిన్న పాపని మనము సేవ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బాబుని తల్లి దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తాము. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో బోరుగడ్డ శిరీష, చింతపల్లి మంగమ్మ, తర్వాత బోరుగడ్డ ప్రేమ్ హస్బెండ్, వాళ్ళు చెప్తున్న వర్షను నేను కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, నాకు కూడా పాప పుట్టింది, ఆ పాపనే నేను హస్బెండ్కి చూపించడానికి తీసుకొని వెళ్ళినట్టు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. హస్బెండ్ కూడా నాకేమి తెలియదు, నా ఆవిడ పాపని తీసుకొని వచ్చింది, బాబుని తీసుకొని వచ్చింది కాబట్టి మేము తీసుకొని వెళ్ళామని చెప్తున్నారు. కానీ ఫర్దర్గా మనము అది కరెక్ట్గా ఉండకపోవచ్చు, మేము దర్యాప్తులు చేస్తున్నాము. ఇప్పుడే వాళ్ళని కూడా తీసుకొని వచ్చాము. ఆవిడ డ్రెస్ అన్నీ కూడా కొంచెం ఈ నైటీ వేసుకోవడము, తెల్ల స్కార్ఫ్ వేసుకోవడం వల్ల వాళ్ళు ఎవరు మన షేక్ నజీమా ఎవరు తల్లి ఒరిజినల్ తల్లి ఉన్నారో వాళ్ళు కూడా పాపని చూపించడానికే తీసుకొని వెళ్తున్నారేమో, లోకల్లో అడ్మిట్ అయ్యారేమో అని ఒక డౌట్లో పాపని ఇచ్చినట్టు ఆవిడ చెప్తుంది. సో ఇది జరిగినది. సో ఎనీవేస్ మన అందరి సపోర్ట్తో పాటు ఈవెన్ సూపరింటెండెంట్ జీజీహెచ్, మన ఎస్డిపిఓ ఈస్ట్, సిఐ కొత్తపేట అండ్ అక్కడ ఎస్పీ పల్నాడు సపోర్ట్తో పాటు అక్కడ అచ్చంపేట పోలీస్ స్టేషన్స్ అందరి సపోర్ట్తో పాటు
ఈ కేసు మేము 2.5 అవర్స్లో డిటెక్ట్ చేసాము. ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్. బట్ సెక్యూరిటీ వైజ్ మనకి ఎలాంటి ఇష్యూస్ లేదు. బికాస్ డిటెక్ట్ చేసినది కూడా ప్రాపర్ సెక్యూరిటీ ఉండడం వల్లనే డిటెక్ట్ చేసాము. ఇక్కడ ఏంటంటే తల్లి విల్లింగ్గా పాపని ఇచ్చినమైనది మనకి ఇష్యూ, అంటే ఎవరు కూడా అది డౌట్ రావట్లేదు యాక్చువల్లీ. సో 1/2 an hour 45 minutes ఆయన తరువాత వాళ్ళ తల్లికి డౌట్ వచ్చిన తరువాత ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల జరిగింది. కానీ అదర్వైజ్ సెక్యూరిటీ వైజ్ మనకి ఎలాంటి ఇష్యూస్ లేదు. లేదు, మన వరకు రికార్డ్స్లో శిరీష అమ్మాయి అడ్మిట్ అయినట్టు రికార్డ్స్ లేదు. ఉందా? అది కూడా చెప్పండి, మీరే చెప్పండి. నేను డాక్టర్ వై కిరణ్ కుమార్ అండి, సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. నిన్న రాత్రి 11 గంటలకి మన దగ్గరికి నజీమా అనే పేషెంట్ జాయిన్ అయింది. దాదాపు 1:30-1:40కి సిజేరియన్ ఆపరేషన్ చేసి డెలివరీ చేయడం జరిగింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు, మగబిడ్డ పుట్టారు. వీళ్ళు పొద్దునంతా బాగానే ఉంది. మధ్యాహ్నం 2 గంటలకి ఒక నైటీ వేసుకున్న లేడీ ఒక స్కార్ఫ్ కట్టుకొని ఒక బాలింతరాలలాగానే ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని ఏడ్చి, నాకు కూడా బిడ్డ పోయింది, మా భర్త బయట వెయిట్ చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, నీ బిడ్డను చూపిస్తానంటే అమాయకంగా మాటలు నమ్మి ఒక మాయ మాటల్లో పడి ఇవ్వటం జరిగింది. ఆవిడ బిడ్డను తీసుకొని బయటికి వచ్చేసేసి ఎంతసేపటికి రాకపోతే వాళ్ళ అమ్మని పంపించడం జరిగింది. వాళ్ళ అమ్మ కూడా వాళ్ళు కనపడబోయేటప్పుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు 6వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. వేకువజాము నుంచి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఇంద్రకీలాద్రి అమ్మవారికి మూలా నక్షత్రం రోజున పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు. సీఎం భద్రతా నిమిత్తం నగరంలో తగు ఏర్పాట్లు చేస్తున్న పోలీస్ శాఖ. రేపు ఇంద్రకీలాద్రికి విచ్చేస్తున్న సీఎం చంద్రబాబుకి అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి. సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని స్పష్టీకరణ. మాజీ సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్. వరదల్ని అడ్డుపెట్టుకుని దోపిడీ చేశారని అనటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా. ఇలా అబద్దాలు ప్రచారం చేస్తే అడ్రస్ లేకుండా పోయారని, వైసీపీ భూస్థాపితం కావటం ఖాయమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.